నెక్స్ట్ దీర్ఘదృష్టి హైపర్మెట్రోపియా. ఓకే, దీర్ఘదృష్టి గల వ్యక్తి ఏం చేస్తారు, ఎలా ఉంటుందంటే దూరంలో ఉన్న వస్తువును చూడగలుగుతారు కానీ దగ్గరగా ఉన్నవి చూడలేరు అనమాట. దూరంలో ఉన్నవేమో చూడగలుగుతారు స్పష్టంగా, వీళ్ళకి దగ్గరగా ఉండేటివి చూడలేరు. ఇది ఎక్కువగా వయసు మళ్ళిన వారికి వస్తూ ఉంటుంది. ఈ దీర్ఘదృష్టి గల వ్యక్తులకు కంటి కటక కనిష్ట నాభ్యంతరం అనేది 2.27 సెంటీమీటర్ కానీ ఎక్కువగా ఉండడమే దీనికి కారణంగా చెప్పచ్చు. నార్మల్గా చూసుకుంటే ఇక్కడ మనకు 2.5 2.7 కదా, సో ఇది ఇంతకన్నా ఈ పక్క పడుతుంది అనమాట. ప్రతిబింబం రెటీనా దాటేసుకొని పడుతుంది. ఈ హస్వదృష్టిలో ఏమవుతుంది, రెటీనాకు ముందే పడిపోతుంది. ఇక్కడ దీర్ఘదృష్టిలో ఏమవుతుందంటే దీన్ని దాటేస్తుంది అనమాట. సో అప్పుడు మనకి ఇక్కడ దీర్ఘదృష్టి అనేది వచ్చిందని చెప్పచ్చు. హైపర్మెట్రోపియా అడుగుతారు ఎంతకన్నా ఎక్కువ అని. అకార్డింగ్ టు టెక్స్ట్ బుక్ 2.27 సెంటీమీటర్ అన్నారు కాబట్టి 2.27 సెంటీమీటర్ కన్నా ఎక్కువగా ఉంటే గన దీర్ఘదృష్టి అనేది వస్తుంది. అదే మనకు హస్వదృష్టిలో ఏం చెప్పుకున్నాం, 2.5 సెంటీమీటర్ కన్నా తక్కువ ఉంటే గన హస్వదృష్టి వస్తుందని చెప్పుకున్నాం. అకార్డింగ్ టు టెక్స్ట్ బుక్ ఎలా ఇచ్చారో అలానే నేర్చుకోండి. ఓకే, ఇటువంటి సందర్భంలో దగ్గరలోని వస్తువుల నుంచి వచ్చే కాంతి కిరణాలు కంటి కటకం ద్వారా వక్రీభవనం పొందాక ప్రతిబింబం అనేది ఇక్కడ పటం 6Aలో ఫస్ట్లో చూపారు కదా, ఈ విధంగా బయటికి పడిపోతుంది అన్నమాట. ప్రతిబింబం అనేది రెటీనా మీద పడకుండా, రెటీనా మీద పడ్డం అంటే ఇక్కడ పడాలా, కానీ కాకుండా చూడండి ఇక్కడ బయటికి పడిపోయి ఉన్నది. ఇలా పడ్డం వల్లనే మసకగా కనిపించడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూసినట్టయితే దూరంగా ఉండేటివి కనిపిస్తాయి కదా, సో అంటే హెచ్ అనేది ఏంటంటే హైపర్మెట్రోపియా అనేది ఇక్కడ నుంచి, ఓకేనా, ఇక్కడ నుంచి ఈ పైన ఉండేటివన్నీ కనిపిస్తున్నాయి దూరంగా ఉండేటివి. ఇక్కడ ఉంది కదా LH, వీటి మధ్యలో ఉండేది కనిపించట్లా, అందుకే మనకు ప్రతిబింబం బయట పడిపోతుంది. అప్పుడు ఏం చెయ్యాలి, ఈ ఇమేజెస్ ఇక్కడ ఉండేటువంటి ఇమేజెస్ని ఇక్కడికి తేవాలి. అప్పుడు మాత్రమే ఇక్కడికి వీటికి కనిపించడం అనేది జరుగుతుంది. అంతే కదా, ఇక్కడ ఉండేటివి ఏమో కనిపించట్లేదు, బయట ఉండేటివన్నీ కనిపిస్తున్నాయి. అప్పుడు ఏం చేయాలి, ఈ కనిపించకుండా ఉండేటువంటి ఈ గ్యాప్లో ఉండేటువంటి వస్తువుల్ని ఈ గ్యాప్లోకి మార్చాలి. అంటే అంత దూరంలోకి పెట్టామంటే అప్పుడు కనిపిస్తుంది అనమాట. అంటే ఏం చేయాలి, ఇక్కడ ఉండేటివి ఇక్కడికి పంపించాలి. దానికి ఏం యూజ్ చేస్తామంటే కుంభాకార కటకాన్ని యూజ్ చేస్తారు. ముందు ఆ హస్వదృష్టిలో అయితే పుటాకార కటకం, ఇక్కడైతే మనకు కుంభాకార కటకం. ఇది కూడా అడుగుతారు, హస్వదృష్టిలో ఏ రకమైనటువంటి కటకాన్ని యూజ్ చేస్తారు. కుంభాకార కాకుండా ఆప్షన్స్ ఇస్తారు, కుంభాకార పుటాకార రెండు యూజ్ చేస్తారని చెప్పిస్తాడు, ఏది కాదని ఇస్తాడు, చూసుకోవాలి. ఏం వాడతారంటే హస్వదృష్టిలో అయితే పుటాకార వాడతారు, ఇక్కడైతే మనకు దీర్ఘదృష్టిలో కుంభాకార కటకాన్ని వాడతారు. ఈ కుంభాకార కటకం వాడడం ద్వారా ఇక్కడ పడేటువంటి ఇమేజెస్ కనిపివు కాబట్టి వీటిని దూరంగా పడేటట్టు చేస్తారు. తద్వారా ఇవి కనిపిస్తాయి, మనకు రెటీనా మీద పడతాయి అన్నమాట ప్రతిబింబం అనేది. తద్వారా వాళ్ళు చూడగలుగుతారు బొమ్మని. అది మనకు స్పెట్స్ ద్వారా కవర్ చేస్తారు. వస్తువు హెచ్ బిందువు వద్ద లేదా దానికి ఆవల ఉంటేనే దీర్ఘదృష్టి గల వ్యక్తి దాన్ని చూడగలుగుతున్నాడు కాబట్టి, అంటే హెచ్ ఇక్కడ ఎల్ అనుకుంటే ఈ పక్క ఉండేటివే చూడగలుగుతున్నాడు కాబట్టి హెచ్ వద్ద కానీ హెచ్కు ఆవల కానీ ఉన్నటువంటి అతని కంటి కటకం ప్రతిబింబాన్ని రెటీనాపై ఏర్పరచగలుగుతాం. అంటే ఈ పక్క ఉండేటివంతా మనకు రెటీనా పైన ఏర్పరచగలుగుతుంది, ఇక్కడ ఉండేటివి ఏర్పరచలేదు. సో ఇక్కడ ఉండేటువంటి ఇమేజ్ని ఇక్కడికి తేవాలన్నమాట. సో హెచ్కి స్పష్ట దృష్టి కనీస దూరాన్ని తెలిపే బిందువు ఎల్ అని ఉంది కదా, సో ఈ మధ్య ఉండేటువంటి రెటీనాపై ప్రతిబింబం ఏర్పడదు. సో ఏ కనిష్ట దూరం వద్ద గల బిందువుకు ఆవల గల వస్తువులకు మాత్రమే కంటి కటకం రెటీనాపై ప్రతిబింబాన్ని ఏర్పరచగలదో ఇక్కడ మనకు చెక్ చేసుకుంటాం అనమాట. ఇక్కడ వరకు వస్తే కనిపిస్తుంది, ఇక్కడికి వచ్చినా కనిపిస్తుంది, ఇక్కడికి వచ్చినా కనిపిస్తుంది. సో ఈ ఇమేజ్ని ఇక్కడికి తెస్తావు. ఈ బిందువునే మనం కనిష్ట దూర బిందువు అని చెప్పి అంటామండి, నియర్ పాయింట్. అంటే ఇక్కడ ఉండేటువంటి హెచ్ ఏదైతే ఉందో ఇది మనకు కనిష్ట దూర బిందువుగా చెప్పచ్చు. ఈ పైన ఉండేటివన్నీ ఇంతవరకు ఈ పైన ఉండేటివన్నీ కనిపించజేస్తాయి, ఇదంతా కనిపించవు. ఓకే, దీర్ఘదృష్టి కలవారు కనిష్ట దూర బిందువు హెచ్కి స్పష్ట దృష్టి కనీస దూరాన్ని తెలిపే ఎల్ అనేటువంటి బిందువు మధ్య గల వస్తువుల్ని చూడలేరనమాట. దీర్ఘదృష్టిని సవరించడానికి ఏం చెయ్యాలి అంటే ఈ హెచ్ ఎల్కు మధ్య ఏర్పడే ఇమేజెస్ అన్నీ యువతలకి ఏర్పడేలా చేయాలి. అప్పుడు మాత్రమే వాళ్ళు చూడగలుగుతారు. తద్వారా మనం కుంభాకార కటకాన్ని యూజ్ చేయడం ద్వారా ఈ విధంగా చేయొచ్చండి. ఇదంతా సింపుల్గా చెప్పేసాను, ఇదైతే అంత థియరీ పార్ట్ ఇచ్చారు అంతే. ఓకేనా, వస్తువు కనిష్ట దూర బిందువుకు ఆవల ఉంటే, అంటే దీనికి ఆవలగా ఉంటే కంటి కటకం రెటీనాపై ప్రతిబింబాన్ని ఏర్పరచగలుగుతుందన్నమాట. ఓకేనా, దీనికి ఈ పక్కకు వచ్చేసిందంటే ఇమేజ్ అప్పుడు ఏర్పరచగలుగుతుంది. కనుక కనిష్ట దూర బిందువుకు స్పష్ట దృష్టి కనీస దూరాన్ని తెలిపే బిందువు ఎల్కు మధ్య ఉన్న వస్తువు యొక్క ప్రతిబింబాన్ని కనిష్ట దూర బిందువుకు ఈవలతల ఏర్పరిచేలా చూడాలి. ఓకే, ఇరువతల ఏర్పరిచే కటకాన్ని మనం
వీటికి సంబంధించినటువంటి ఫుల్ క్లాసెస్ అన్నీ మీకు యాప్లో అందుబాటులో ఉన్నాయి. 3rd నుంచి 10th వరకు లెసన్ వైజ్ వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్తో సహా మీకు 500 రూపీస్కే మీరు ఇక్కడ పర్చేస్ అనేది చేసుకోవచ్చు. 3, 4, 5 ఈవీఎస్ అంతా మనకు యూట్యూబ్లో ఉండేది ఓల్డ్ కాబట్టి ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ప్రకారం ఉంది. సో ఇక్కడ మనకు న్యూ సిలబస్ న్యూ డిస్ట్రిక్ట్స్ ప్రకారం మీకు ఇక్కడ అప్డేట్ చేయడం జరిగింది. అదేవిధంగా 7th తెలుగు సంబంధించి మొత్తం కంప్లీట్ అయింది. 8th సంబంధించి కూడా మీకు యాప్లో అందుబాటులో ఉంది. 8th జాగ్రఫీ సంబంధించి, అదేవిధంగా మ్యాథమెటిక్స్ సంబంధించి అయితే మోస్ట్ ఇంపార్టెంట్ 9th మ్యాథ్స్కి సంబంధించి కూడా మీకు ఇక్కడ ఆల్ క్లాసెస్ అన్నీ సెమ్ 1 సెమ్ 2 కూడా మీకు అప్లోడ్ చేయడం అనేది జరిగింది. ఈ విధంగా 3rd నుంచి 10th వరకు 3rd to 8th మొత్తం ఉంటాయి. 9th 10th లింక్డ్ టాపిక్స్ అనేటివి మీకు అప్లోడ్ చేయడం జరిగింది. చూడండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. పీడిఎఫ్స్ అనేటివి కూడా ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కంటెంట్ పీడిఎఫ్స్ మీరు మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఇక్కడే మీకు పీడిఎఫ్స్ కూడా డౌన్లోడ్ చేసుకుంటే మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఆడే మీకు క్విక్ రివిజన్ అనేది అయిపోతుంది. ఈ మీరు జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. మీరు ఇక్కడ వీడియోస్ అనేటివి డైలీ వింటూ ఉండండి. క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉన్నాయి. అదేవిధంగా క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి ఇక్కడ కూడా మీకు క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటాయి. సో వీడియోస్ వినడము, ఇక్కడికి ఎగ్జామ్స్ రాసుకోవడం కానీ చేసినట్టయితే ఈజీగా మీరు స్కోర్ అనేది 120 పైన అనేది చెయ్యొచ్చు. 3rd to 8th సంబంధించి లెసన్ వైజ్ ఉంటాయి. 9th 10th ఓకే సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్ ఈ విధంగా ఆల్ సబ్జెక్ట్స్ అనేటివి లెసన్ వైజ్ టెస్టులు కూడా మీకు అందుబాటులో ఉన్నాయి 499 కోర్స్లో. నెక్స్ట్ సైకాలజీకి సంబంధించి అకాడమీ టెక్స్ట్ బుక్ సంబంధించి ఒక వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్ టెస్ట్లు మరియు బిట్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అంతా మీకు ఇక్కడ వీడియోస్ రూపంలో మీకు అంతా ఇక్కడ అవైలబిలిటీలో ఉంది. పీడిఎఫ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేసుకోవచ్చు. బుక్ దొరకపోయినా పర్లేదు, ఈ పీడిఎఫ్ అనేది మీకు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేయించుకుని అది చదువుకున్నా కూడా మీకు సరిపోతుందండి. సేమ్ బుక్. దీని నుంచే మనకు టెట్లో సంబంధించి అయితే 25+ బిట్స్ అనేటివి వచ్చాయన్నమాట అవుట్ ఆఫ్ 30 ఎవ్రీ సెషన్లో. సో సైకాలజీ సంబంధించి మాత్రం ఈ బుక్ను మాత్రం మిస్ చేయొద్దండి. కేవలం 99 రూపీస్కే ఉంది. ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి యాప్ అనేది. ఆ యాప్లో మీకు ఇక్కడ ఈ 3 కోర్సెస్ అనేటివి మీకు కనిపిస్తాయి. సో పర్చేజ్ చేసుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళ దగ్గర కంపల్సరీ ఉండాల్సిన కోర్స్ ఏదైనా ఉందంటే ఈ టెక్స్ట్ బుక్ సంబంధించి వీడియోస్ ప్లస్ టెస్ట్ సిరీస్ సంబంధించి. ఓకే, ఇదైతే మీకు మొత్తం టెస్ట్ సిరీస్ అనమాట. ఇదైతే మొత్తం మీకు వీడియో క్లాసెస్ అనేటివి కంటెంట్ సంబంధించి ఉంటాయి. ప్లస్ పీడిఎఫ్స్ అనేటివి ఉంటే డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. వీటి లింకులన్నీ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. చూడండి, క్లాసెస్ అనేది వినండి.